హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి సింపుల్గా అండ్ నీట్ ఫినిషింగ్ తోటి మనము బ్లౌజ్కి పైపింగ్ స్టిచ్ చేయవచ్చు అన్నమాట. సన్నగా థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసేందుకు సింగిల్ పాదంతో అవసరం లేకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది ఈరోజు వీడియోలో ఫుల్ క్లారిటీగా అయితే చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా 2 ఇంచుల వెడల్పు వచ్చే విధంగా క్రాస్ పీస్ అయితే తీసుకుంటున్నాను. పైపింగ్ క్లాత్ బ్లౌజ్కి స్టిచ్ చేసుకోవాలి. ఒక 6 ఇంచ్ అంతా ఖర్చు ముందు వైపు వచ్చే విధంగా చూసుకొని ఈ విధంగా ఎక్కడ కూడాను మడతలు అనేది రాకుండా చూసుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అంతా ఖర్చు వచ్చే విధంగా చూసుకొని నెక్ పీస్ని బ్లౌజ్ నెక్కి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కనుక మీరు స్టిచ్ చేశారంటే కస్టమర్స్కి బ్లౌజెస్కి మీకు వద్దన్నా కూడాను ఈ విధంగా పైపింగ్ బ్లౌజులు అయితే ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇక మీరు ఈజీగా కూడాను టైం వేస్ట్ లేకుండా త్వరగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట. ప్రొఫెషనల్ స్టిచ్చింగ్ లాగా మీకు పైపింగ్ అనేది వచ్చేస్తుంది. సింగిల్ పాదం మారవాలి అనేసి టైం వేస్ట్ కాకుండా ఇక ఈ సింగిల్ పాదంలో మనం పైపింగ్ స్టిచ్చింగ్ చేయాలంటే కొత్త వారికి చాలా కష్టంగా ఉంటుంది. ఇక ఈ థ్రెడ్ పక్కనే మనకు కుట్టు కూడాను చాలామందికి అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి పడదన్నమాట. అటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటికి కూడాను ఈ విధంగా మనము థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకోవచ్చు. చూపిస్తున్నాను, ఎక్కడ కూడాను స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇలాగా నెక్ పీస్ని స్టిచ్చింగ్ అయితే పూర్తయిపోయింది. ఇప్పుడు వచ్చేసి థ్రెడ్ని ఈ విధంగా జాయింట్ ఉంటుంది కదా, ఆ జాయింట్ మధ్యలోకి వచ్చే విధంగా చూసుకొని చూడండి, ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని ఇలా లోపల వైపుకు ఫోల్డ్ చేసేసుకొని ఇలాగా ఈ క్లాత్ని వెనక వైపుకి మలిచేసుకొని ఇలాగ చేతికి థ్రెడ్ వచ్చే విధంగా మనకు పైపింగ్ రావాలన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసినట్లయితే థ్రెడ్ పైపింగ్ పక్కనే మనకు స్టిచ్ కూడాను పడుతుందన్నమాట. ఇలాగ స్టిచ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీ. ఒకసారి ఇలా ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఈ పైపింగ్ క్లాత్ని జాయింట్ క్లాత్ మధ్యలోకి ఈ థ్రెడ్ని పెట్టేసుకొని ఇలాగ క్లాత్ని వెనక వైపుకి తిప్పేసుకొని థ్రెడ్ మనకు చేతికి తగిలే విధంగా చూసుకొని ఇలాగ అంచున స్టిచ్ అయితే ఇలాగైతే పడుతుందన్నమాట. ఇక ఫస్ట్ టైం ఈ వీడియో చూసేవారైతే వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు బెల్ బటన్ని ఆల్లో అయితే ఉంచేసుకోండి. అప్పుడు నేను పెట్టే వీడియో యొక్క నోటిఫికేషన్ మీ వరకు అయితే వచ్చేస్తుంది. ఇక వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. చివర్లో ఈ పైపింగ్ థ్రెడ్ని అయితే కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకొని ఎగస్ట్రాగా ఉన్న క్లాత్ని ఈ విధంగా లోపలి వైపుకి మలిచేసుకొని చివర్లో రఫ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే పూర్తయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా వెనుక వైపున చూసినట్లయితే మనము సగానికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ అంత క్లాత్ లోపల వైపు అయితే వస్తుందన్నమాట. ఈ 1/2 ఇంచ్ క్లాత్ని ఈ విధంగా
స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఒకవేళ స్టిచ్చింగ్ వద్దు అనుకున్నట్లయితే హెమ్మింగ్ కూడాను చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను. అంతే అండి, ఫినిష్ అయిపోయింది. పర్ఫెక్ట్ ఫినిషింగ్ తోటి థ్రెడ్ పైపింగ్ చూడండి, ఈ విధంగా నెక్ మంచిగా రౌండ్ షేప్లో అయితే తిరిగిందన్నమాట. ఇంకా పైపింగ్ కూడాను చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా అయితే మనకు ఫ్రంట్ నెక్ అయితే పైపింగ్ చూపిస్తున్నాను ఇలాగా.